కూడా రక్షించడమే నా యొక్క వ్రతము అని చెప్పి రామావతారంలో చెప్పి ఉన్నారంటే, జ్ఞానం ఉన్నటువంటి మానవులనే కాదు, అభయం సర్వభూతేభ్యో, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త చరాచర ప్రకృతిలో ఉన్నటువంటి భూతములు ఏవైతే ఉంటాయో, జీవులు ఏవైతే ఉంటాయో, వాటిన్నిటినీ కూడా రక్షించేటువంటి వ్రతం నాది. వాటన్నిటికీ కూడా అభయాన్ని నేను ప్రసాదిస్తాను. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ, ఇదే నా యొక్క వ్రతము అని చెప్పి కంకణబద్ధుడై సమస్తములైనటువంటి జీవులన్నిటినీ కూడా ఉద్ధరించినటువంటి మహాపురుషుడు ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువు. అందుకే రామాయణం జరిగి రామావతారం జరిగి ఇన్ని కోట్ల సంవత్సరాలైనా సరే ఇంకా రాముణ్ణి మనం దేవుడిగా ఎందుకు పూజిస్తున్నాము అంటే దాని యొక్క కారణం ఇదే. ఏమిటి అంటే, మానవుడిగా అవతరించి రాముడి దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, ఎందుకంటే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు కాబట్టి. కానీ ఎక్కడా కూడా ఆ శక్తులను బయటపెట్టి నేను దైవాన్ని అనేటువంటి భావనను ఎక్కడా కూడా రామాయణం మొత్తంలో చూపించలేదు. నేను దశరథుడు యొక్క కుమారుణ్ణి, మాది అయోధ్య, నేను దండకావనానికి వచ్చాను, నా భార్య సీతను రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు అపహరించాడు అని చెప్పుకున్నాడే తప్పితే ఎక్కడా కూడా ఆయన యొక్క బలాన్ని చూపించుకోలేదు. అందుకే పెద్దవాళ్ళు కూడా చెబుతారు ఏమని అంటే, రాముడు తలుచుకుంటే సముద్రం యువతల నుంచుని ఒక అస్త్రం వేసి ఆ అవతల ఉన్నటువంటి లంకానగరంలో ఉన్న రావణాసురుణ్ణి హతమార్చవచ్చు, కానీ అలా చేయలేదు. ఎందుకు అంటే మానవుడిగా వచ్చాడు కాబట్టి ఈ మానవుడి యొక్క ధర్మాలను పాటించాలి. ఏమని అంటే, మనం సహజంగా గమనించుకున్నట్లయితే మన జీవనంలో ఒక చిన్న కష్టం వస్తే వెంటనే నాకొచ్చిందే చాలా పెద్ద కష్టం, దీన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి భావనతో ఉంటూ ఉంటాం మనం. కానీ రాముడికి వచ్చినటువంటి కష్టాలను మనం చూస్తే కనుక అటువంటి కష్టాలు మన జీవనంలో నిజంగా కలిగితే మనం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాము అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే, రాముడికి పాణిగ్రహణం జరిగిన తర్వాత సీతాదేవితో పట్టాభిషిక్తుణ్ణి చేయాలి, ఈ అయోధ్య నగరానికి మహారాజుగా ప్రకటించబోతూ ఉన్నాము రామచంద్రుణ్ణి అని చెప్పిన తర్వాత రోజు ఉదయాన్నే ఇక పట్టాభిషేకం చేయాలి అని అన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత దశరథుడి యొక్క మాట మీద ఈ పట్టాభిషేకం మానుకుని నీవు వనవాసాలకు వెళ్ళాలి 14 ఏళ్ళు అని దశరథుడు చెప్పిన వెంటనే ఆ మాటని శిరోధార్యంగా భావించి మరలా ఎందుకు వెళ్ళాలి అని కూడా అడగకుండా ఆ 14 ఏళ్ల వనవాసాన్ని నిర్వర్తించి వచ్చినటువంటి ధర్మ ప్రభువు ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభు. అటువంటి రామచంద్రుడికి మనం నమస్కరిస్తూ ఈ యొక్క వాహన సేవా విశేషాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద.